వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు అధికార టీడీపీలో చేరుతున్నారు. ఇప్పటికే జగన్ కు అత్యంత సన్నిహితుడైన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో పాటు ఆయన కుమార్తె టీడీపీలో చేరారు. కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ప్రకాశం జిల్లా ఎర్రగొండుపాలెంకు చెందిన పాలపర్తి డేవిడ్ రాజాతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు పసుపు కండువా కప్పుకోగా, తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, పరుపుల సుబ్బారావు టీడీపీ తీర్థం పుచ్చుకొనున్నారు. మంత్రి యనమల రామకృష్ణుడితో జ్యోతుల నెహ్రూ, పరుపుల సుబ్బారావు భేటీ అయ్యారు. వీరిద్దరిని పిఠాపురం ఎమ్మెల్యే వర్మ యనమల నివాసానికి తీసుకువచ్చారు. మంత్రి యనమలను మర్యాదపూర్వకంగా కలిసేందుకే వారు వచ్చారని వర్మ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత జ్యోతుల నెహ్రూ, పరుపుల సుబ్బారావు సైకిల్ ఎక్కనున్నట్లు సమాచారం. రాయలసీమ జిల్లాకు చెందిన ఒకరిద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ వీడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. పీఎస్సీ చైర్మన్ పదవి ఆశించిన చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారని సమాచారం. కర్నూలు జిల్లాకు చెందిన మరో ఇద్దరు శాసనసభ్యులు కూడా 1-2 రోజుల్లో పసుపు కండువా కప్పుకునే అవకాశముందని చర్చ జరుగుతోంది. మొత్తానికి పీఎస్సీ చైర్మన్ పదవి వ్యవహారం వైసీపీలో పెద్ద ఎత్తున చిచ్చురేపుతూ భారీ వలసలకు బాటలు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.